కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమిణం వందే రంగరామానుజం యతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం కదా. శ్రీకృష్ణార్జున సంవాదాన్ని, భగవద్గీత యొక్క సారాన్ని మనం గురు శిష్య సంవాదంగా తెలుసుకుంటున్నాం. మనం 4835 ప్రశ్నలు, భగవద్గీతలోని 13వ అధ్యాయంలో 22 ప్రశ్నలు పూర్తయినాయి. 23వ ప్రశ్న చర్చ నడుస్తోంది. 4836 ప్రశ్నతోటి ఈ ఎపిసోడ్ని మనం ప్రారంభించుకుందాం. ఇంత గందరగోళంగా ఉండే ఇవన్నీ నేర్చుకోక తప్పదంటారా గురువుగారు? వర్షార్థమష్టౌ ప్రయతేత్త మాసాన్ అనే శ్లోకం తెలుసుగా నీకు? గుర్తులేదు, కొంచెం చెప్పండి. వల్లభరాయలనే రాజుకి ఒక పండితుడు చేసిన ఉపదేశం అది. వర్షాకాలంలో సుఖపడాలంటే మిగిలిన 8 మాసాలు కష్టపడాలి నాయనా. రాత్రి సుఖపడాలంటే పగలు కష్టపడాలి బాబు. వృద్ధాప్యంలో సుఖపడాలంటే యవ్వనంలో కష్టపడాలి తండ్రి. ఈ జన్మ అయిన తర్వాత సుఖపడాలంటే ఇప్పుడు కష్టపడాలి సుమా అని ఉపదేశించాడు. దానితో ఆ రాజుకి ఆధ్యాత్మిక జ్ఞాన పిపాస కలిగింది. అవునులేండి, మరి ముందు అనారోగ్యాలు రాకూడదని వాకింగ్లు, జిమ్ములు, డైటింగ్లు చేసి కష్టపడుతూనే ఉన్నారుగా జనం. అనారోగ్యం వచ్చేసిన వారు కూడా అది తొలగించుకోవాలని మందులు, ఇంజెక్షన్లు, పథ్యాలు, అవసరమైతే ఉపవాసాలు చేస్తున్నారా లేదా? చేస్తూనే ఉన్నారు. ఈ సంసారం అనే రోగం మనని అనాది నుంచి పీడిస్తూనే ఉన్నది. దుఃఖం వైపు లాగుతూనే ఉన్నది. సుఖదుఖాలు అని అంటూ ఉంటాం కానీ నిజానికి దుఃఖమే ఒక్కోమారు సుఖంలా కనిపించి వంచిస్తూ ఉంటుంది. అందుచేత ఉన్నదంతా దుఃఖమేనేమో. బౌద్ధులు మొదలైన కొందరి వాదన ఇదే, అంతా దుఃఖమయమే అని. కానీ వేదాంతుల ఉపదేశంలో సుఖదుఖాల్ని సమానంగా చూడాలి అని అంటారు. స్థితప్రజ్ఞత అని మనం 2వ అధ్యాయంలో చదువుకున్నాం. బాధే సౌఖ్యమనే భావన రానివోయ్ అని ఓ సినిమా పాట గుర్తుకొస్తోంది. నైరాస్యంలోంచి పుట్టే భావనలు వేరు, వైరాగ్యంలోంచి పుట్టే భావనలు వేరు. వేదాంతం నైరాస్యాన్ని, అంటే నిరాశతో కుంగిపోవడాన్ని, ప్రపంచాన్ని త్యజించడాన్ని ప్రోత్సహించలేదు. వైరాగ్యమనే అగ్నిహోత్రం ప్రజ్వలిల్లడానికి ఎప్పుడైనా ఎక్కడైనా కొద్దిపాటి నైరాస్యం అనే అగ్నికణం ప్రేరణనిస్తుందేమో కానీ నైరాస్యమే తానుగా జ్వలిస్తే సమస్త సమాజము భగ్గుమనిపోదు. ఎందుకవుతుంది? నైరాస్యం అనేది వ్యక్తిగతం కదా. కలరా, ప్లేగు మొదలైన వ్యాధులు వ్యక్తిగతంగానే ఆరంభమైన అంటువ్యాధులు కనుక సమాజాన్ని ఎలా నాశనం చేస్తాయో అలానే కృంగుబాటు, డిప్రెషన్, నిరాశ కూడా అంటువ్యాధి, సమాజ నాశిని. అవునా? అవును. అందుకే ఎవరైనా చనిపోతే వారి దగ్గర బంధువుల్లో ఒక నిరాశ, కుంగుబాటు ఉండే అవకాశం ఎక్కువ కనుక మైల పేరుతో వారిని సమాజానికి దూరంగా ఓ 10 రోజులు ఉంచుతూ దానిని తొలగించే చికిత్సగా పరామర్శకి తెలిసిన వారందరూ వెళ్తూ ఉంటారు. ఓదార్పు మాటలు చెప్పి నైరాస్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. 10 రోజులు ఒక అంచనా బాగవడానికి, కాస్త దూరం వారికి 3 రోజులు చాలు అని అంచనా. అయితే సంసారం నుంచి బయటపడే మార్గాల అనుష్ఠానం నైరాస్యంతో చేయకూడదన్నమాట, వైరాగ్యంతో చేయాలన్నమాట. కానీ ఎవరెలా చేస్తున్నారో ఎలా తెలుస్తుంది? వైరాగ్యంతో ఉన్నవాడు ఉత్సాహంగా ఉంటాడు, అదే గుర్తు. ఆ అనుష్ఠానం చేద్దాం, ఈ అనుష్ఠానం చేద్దాం అని ముచ్చట పడిపోతూ ఉంటాడు. అనుష్ఠానం అంటే శాస్త్రబద్ధమైన నియమాలతో ప్రవర్తించడం, ప్రకృతి సౌఖ్యాలను ఆశించకపోవడం. ఏకాదశి ఉపవాసం ఉందనుకో, రుచి అనే సౌఖ్యాన్ని తగ్గిస్తున్నట్లే కదా. పారాయణ చేస్తున్నావనుకో, స్థిరంగా ఓ పద్ధతిలో కూర్చోవడంలో దేహ సౌఖ్యాల మీద రాగం తగ్గిస్తున్నట్లే కదా. వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేసినట్లే కదా. ఓ, ప్రాకృత సౌఖ్యములందు విరాగము, అప్రాకృత సౌఖ్యమందు అనురాగము అన్నమాట. ఇది ఉత్సాహంతో జరగాలన్నమాట. ఒలింపిక్స్ వెళ్ళేవాళ్ళు ఆయా క్రీడ ప్రాక్టీస్ చేసినట్లు, ఐఏఎస్కి వెళ్ళేవాళ్ళు ఆయా సబ్జెక్ట్స్ని చదివినట్లు ఫలమందు ఆశతో ఉత్సాహంగా చెయ్యాలి. మధ్యలో నిరాశ కలిగినా మళ్ళా ఉత్సాహపడుతూ ముందుకు సాగాలి. ఇదిగో నువ్విప్పుడు నిరాశపడిపోవడం లేదు, అమ్మో ఎంత గందరగోళము అని. సరే, లెంపలు వేసుకుంటాను కానీ ఫలాన్ని అనుసరించి కదా ఉత్సాహం. లక్షలాది ఒలింపిక్స్, కోట్లాది ఐఏఎస్ల ఫలానికి
వందల వేల లక్షల కోట్ల కోట్ల రెట్లు ఫలితం అబ్బా ఇందులో. 24వ శ్లోకం చదువు, నీకే తెలుస్తుంది. చదవనా? యయేనం వేత్తి పురుషం ప్రకృతించ గుణై సహ సర్వథా వర్తమానోపి నసభూయోపి జాయతే. అన్వయం చెప్పండి. యహ ఏనం పురుషం ప్రకృతించ గుణై సహ వేత్తి సహ సర్వథా వర్తమానః అపి భూయః న అభిజాయతే. తాత్పర్యం, ఎవడు ఈ జీవుని ప్రకృతిని కూడా గుణములతో సహా ఎరుగునో వాడు అన్ని విధములైన శరీరముల్లో ఉన్నప్పటికీ మరలా జన్మింపడు. ఏ శరీరంతో ఉన్నప్పుడు ఆ ఎరుక కలుగుతుందో ఆ శరీరము తర్వాత మరి పుట్టడు అని అర్థమా? అవును, ఒక్కో శరీరంలో ఒక్క క్లేశం ఉంటుంది. అలాంటి ఎన్ని క్లేశాలు అనుభవించినా ఆ శరీర అవసానమందు మరి పుట్టుక లేదు అని అర్థం. శ్లోకంలో సర్వథా అని ఉంది, మీరు శరీరములను చెప్తున్నారు. సర్వథా అంటే అన్ని ప్రకారముల అని అర్థం. ప్రకార భావమే ప్రాకారం అంటే చుట్టువారుకొని ఉన్నది అని అర్థం. జీవుని చుట్టువారుకొని ఉన్న దానిని శరీరమనే కదా అంటాము. మరి పుట్టడు అంటే ప్రకృతితో సంబంధించడు అని అర్థం. క్షేత్రజ్ఞ సంయోగమిక ఉండదు అని అర్థం. ఆ క్షేత్రజ్ఞుడికి ఆ జ్ఞానం కలిగితే వాడికి ఇక క్షేత్ర సంయోగం ఉండదు అనేనా? అంతే. తారుముద్దలా చేతికంటుకుని అల్లరి పెడుతున్న ప్రకృతి సంబంధము ఇంకా ఉండక పరిశుద్ధాత్ముడు అవుతాడు. సత్వ రజస్తమో గుణాల ప్రభావము ఇంకా ఉండదు. సుఖదుఖములను మార్చి మార్చి అనుభవించనక్కర్లేదు. సుఖరూప భ్రమని కలిగించే దుఃఖము అసలే ఉండదు. అపరిచ్ఛిన్న జ్ఞాన లక్షణుడు అవుతాడు. అపహత పాపముడు అవుతాడు. భగవంతుడంతవాడవుతాడు. భగవంతుడంతవాడంటే శేషిత్వం, ఈశ్వరత్వం, లక్ష్మీపతిత్వం తప్ప మిగిలిన అన్ని లక్షణాలు కలవాడు అవుతాడు. మరి మనకి ఈ శ్లోకంలో చెప్పిన పురుష స్వభావం, ప్రకృతి స్వభావం, గుణాల స్వభావం తెలిసిపోయినాయి కదా. ఇక మనకి కూడా మరి జన్మ ఉండదా? మనకిప్పుడు తెలిసింది చాలదు. పంచదార తీయగా ఉంటుంది అని తెలియడం వేరు, దాని నోట్లో వేసుకుంటే తీయదనం తెలియడం వేరు. అందుచేత మనం ఏమి చేస్తే పరిశుద్ధాత్మలం, ఈ దేహావసానమందు అవగలమో చెప్పబోతూ ముందుగా 25, 26 శ్లోకాల్లో ఎవరెవరు ఎలా ఎలా చేస్తారో చెప్తున్నారు చూడు. ఎవరెవరు ఎలా ఎలా చేయడమో ఏమిటి? లోకంలో 4 రకాల వారు ఉంటారు. స్థూలంగా ఈ విషయంలో ధ్యానం చేసేవారు, జ్ఞానయోగులు, కర్మయోగులు, ఈ విషయాలన్నింటినీ ఊరికే వినేవారు. నాకు ఈ తేడాలు అర్థం కాలేదు. మనలాంటి వాళ్ళం పెద్దలు చెప్తున్నది వినాలి, మంచి జరుగుతుంది, పెద్దలు వ్రాసింది చదవాలి, మంచి జరుగుతుంది అని ఈ ఉద్దేశంతో ప్రవచనాలకు వెళ్ళడం, పుస్తకాలు చదవడం చేస్తూ ఉంటాం. అది 4వ రకం వారు. ఓహో, వినగా వినగా చదవగా కొంతకాలం అయ్యేసరికి ఆచరించాలి అనే కోరిక కలిగి కర్మయోగానికి సిద్ధపడతారు కొందరు. వీరు 3వ రకం. బాగుంది. కర్మయోగం చేయగా అది జ్ఞానయోగ అర్హతని కలిగించగా మనస్సుని యోగానికి తగినట్లు మలుచుకొని ఆత్మావలోకన ప్రయత్నం చేస్తారు. వీరు 2వ రకం వారు. సరే, జ్ఞానయోగం పరిపక్వమై యోగసిద్ధిని పొంది ధ్యానయోగముతో ఆత్మదర్శనం చేస్తారు. వీరు 1వ రకం వారు. అర్థమైంది. చదవనా? 25, 26 శ్లోకాలు 2 కలిపి చదువు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అన్వయం విను. కేచిదాత్మని ఆత్మానం ధ్యానేన ఆత్మనా పశ్యంతి అన్యే సాంఖ్యేన యోగేన అపరే కర్మయోగేన చ పశ్యంతి అన్యే తు ఏవం అజానంతః అన్యేభ్యః శ్రుత్వా ఉపాసతే తే అపి శృతిపరాయణాః చ మృత్యుం అతితరంతి ఏవ. ఇదేంటి బాబు, ఇన్ని ఆత్మపదాలున్నాయి. ఆత్మని ఆత్మానం ఆత్మన పశ్యంతి. అయ్యబాబోయ్, ఇదే చిక్కు. ఆత్మపదానికి దేహము, మనస్సు, ఆత్మ అనే 3 అర్థాలు ఉన్నాయి. ఆత్మయందున్న ఆత్మను ధ్యానము చేత ఆత్మచేత చూస్తారు అని ఉన్న దానిని మనం శరీరమందు ఉన్న ఆత్మను ధ్యానము చేత మనస్సు చేత చూస్తారు అని అర్థం చేసుకోవాలి. ఒక ఆత్మలో 2 ఆత్మలు ఉన్నాయన్నమాట. మీ చమత్కారం బాగుంది.
ఒక శరీరంలో మనస్సు ఆత్మ ఉన్నాయంటున్నావు. వీటిలో శ్రేష్టమైనది ఏది? ఆత్మే. అందుకే దానిని పరమాత్మ అని కూడా అనవచ్చు అంటాడు శ్రీకృష్ణుడు. మిగిలిన రెండు ఆత్మల కన్నా అది శ్రేష్టమైనది కనుక. మొత్తం ఉన్న ఆత్మలన్నింటిలోనూ శ్రేష్ఠుడు అనే అర్థంలో పరమాత్మ అని వాడితే శ్రీమన్నారాయణ్ణి భగవంతుడిని చెప్తున్నట్లు. అవునే, అంతేనా? అంతే. 23వ శ్లోకంలో ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, పరమాత్మ అనే పదాలతో సంభావించబడుతున్నది కూడా జీవుడే, భగవంతుడు కాదు. గుర్తుంది కదా? గుర్తుంది. కానీ ఈ కన్ఫ్యూజన్ లేకుండా పదాలను ఏర్పరిస్తే బాగుండేది. సులభంగా అర్థమయ్యే మార్గం సూచించండి బాబు. యూనివర్సిటీలు ఉన్నాయి తెలుసుగా. అందులో అటానమస్ యూనివర్సిటీలు కొన్ని ఉన్నాయి. తేడా తెలుసా? తెలుసు. అటానమస్ యూనివర్సిటీలు ప్రతి విషయానికి ప్రభుత్వ సంస్థలపై ఆధారపడనక్కర్లేదు. తామే నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ అటానమస్ హోదాని, అధికారాన్ని వారికి ఎవరిచ్చారు? ప్రభుత్వమే. సరిగ్గా ఇక్కడ కూడా అలాగే అర్థం చేసుకో. భగవంతుడు సర్వనియామకుడు, భర్త, భోక్త, శ్రేష్ఠుడు. ఆయనే జీవుడికి ఈ శరీరాన్ని ఇచ్చి అటానమస్ హోదా కూడా ఇచ్చాడు. అందుచేత శరీరం వరకు జీవుడే భర్త, భోక్త, నియామకుడు, శ్రేష్ఠుడు కూడాను. అర్థమవుతోంది. ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు, కాగ్, సిబిఐ, ప్రసార భారతి ఇలాంటివన్నీ అటానమస్సే. యథేచ్ఛగా తమ తమ విధుల్ని నిర్వర్తించవచ్చు. కానీ వారిని నియమించేది ప్రభుత్వం, నియమాల్ని రూపొందించేది ప్రభుత్వమే. సరిగ్గా ఇక్కడ కూడా అంతే. ఏ దేహాన్ని జీవుడు తీసుకోవాలో నిర్ణయించేది భగవంతుడే. ఆ దేహంలో వాడెలా ప్రవర్తించాలో తెలియపరిచే శాస్త్ర ప్రవర్తకుడు భగవంతుడే. తప్పులకు శిక్షించేది, ఒప్పులకు బహుమతులిచ్చేది ఆయనే. అయినా పరిమిత పరిధిలో ఈ శరీరానికి ఉపద్రష్ట, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర, పరమాత్మ అని ఆయనని వ్యవహరించవచ్చు. తెలిసింది. 25, 26 శ్లోకాల తాత్పర్యం చెప్పండి. కొందరు శరీరమందున్న ఆత్మను ధ్యానము ద్వారా మనసు చేత దర్శించుచున్నారు. కొందరు జ్ఞానయోగము చేతను, ఇంకొందరు కర్మయోగము చేతను దర్శించుచున్నారు. మరికొందరైతే ఈ విధముగా కూడా, అంటే కర్మయోగమును కూడా ఎరుగని వారై ఇతరుల ఉపదేశం వలన దర్శన ప్రయత్నం చేయుచున్నారు. వారును కేవలం వినుట మాత్రమే చేసిన వారును కూడా సంసారాన్ని తప్పక దాటుదురు. ఏమండోయ్, మీరు 4 రకాల వారు అన్నారు, కానీ 5వ రకం కూడా కనిపిస్తోంది తాత్పర్యంలో. 4వ రకం వారినే 2 విధాలుగా చెప్పారు. అంటే కర్మయోగం కూడా తెలియని వారు 2 విధాలు, ఉపదేశం పొందేవారు, పొందనివారు. అందరూ క్రమంగా ఉన్నత స్థితిని ఆరోహించేవారే. శ్రవణం, ఉపదేశం, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, ఇవి దశలు. ఈ 13వ అధ్యాయం మెదడుకి చాలా పదును పెట్టిందండోయ్. అవును, సూక్ష్మంగా ఆలోచించగలగాలి. దీనిని అవగాహన చేసుకోవాలంటే ఇక ముగింపుకి వచ్చేసిందిలే. అప్పుడే అక్కడ ఇంకా 9 శ్లోకాలున్నాయి. పర్వాలేదు, సులభమే. 27వ శ్లోకంలో ప్రపంచం ఎలా తయారైందో చెప్తారు. 28 నుండి 32 శ్లోకం వరకు ప్రపంచాన్ని మనం ఎలా చూడాలో చెప్తారు. 33, 34లలో 2 ఉదాహరణలు చెప్తారు. ముగింపు శ్లోకం ఫలశ్రుతి వంటిది. అంతే, అయిపోయింది. మీరంత తేలిగ్గా నేస్తున్నారు, కానీ నాకు బెంగగానే ఉందండి. నేను సులభం చేసేస్తానుగా, కొంచెం శ్రద్ధ పెట్టు చాలు. 27వ శ్లోకం చదువు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థాగర జంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. అన్వయం విను. భరతర్షభ, స్థావర జంగమం సత్వం కించిత్ యావత్ సంజాయతే తక్షేత్రజ్ఞ సంయోగాత్ విద్ధి. తాత్పర్యం: అర్జున, స్థావర జంగమ ప్రకారమైన జంతువు ఏది గాని ఎంత పుట్టుచున్నదో అదంతా క్షేత్రజ్ఞుల సంయోగం వలననే అని ఎరుగుము. స్థావర జంగములు అంటే కదలనివి, కదిలేవి అనేనా అర్థం? అవును, వృక్షములు, లతలు వంటివి కదలని జంతువులని, తదితరులన్నీ కదిలేవి అని అర్థం. ప్రపంచమంతా వీటితోనే కదా నిండి ఉన్నది. అందుకే ఈ చరాచర ప్రపంచము అని వాడుతూ ఉంటారు. ఇవన్నీ క్షేత్రజ్ఞ సంయోగం వలననే అని గ్రహిస్తూ ఉండాలి. క్షేత్రజ్ఞులు అంటే ప్రకృతి ఆత్మలు అనే కదా. స్త్రీ పురుషుల సంయోగం జరిగినప్పుడు బిడ్డలు పుట్టినట్లు ప్రకృతి జీవులు కలిస్తే ఈ ప్రపంచమంతా తయారైందా?
సంయోగము అని శ్లోకంలో ఉన్న పదానికి సంయుక్తమై అని అర్థం చేసుకోవాలి. ప్రకృతి జీవులు కలిస్తే కొత్త వస్తువు పుడుతుంది అని అర్థం చేసుకోకూడదు. స్థావర జంగమములైన వస్తువులు అంటే ప్రకృతి పురుషుల కలయిక అని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఉదాహరణ చెప్పకూడదు. నీళ్లు కలిసాయనుకో నీళ్ళనే అంటాం. పాలు పంచదార కలిసాయనుకో పాలనే అంటాం. నీళ్లు బెల్లం కలిసాయనుకో మానకం అంటాం. అవునా? అవును. అవి రెండు కలవకపోతే పానకం అనేది లేదు. కానీ అవి రెండు కలిసి క్రొత్త పదార్థాన్ని పుట్టించలేదు. ఆ ద్రవంలో నీళ్లు ఉన్నాయి, బెల్లము ఉంది. రసాయన చర్య జరిగిపోయి క్రొత్తదేమీ పుట్టలేదు. అయినా పానకం అనే పేరే సాధారణంగా వాడతాం, కానీ ఆ ద్రావణానికి బెల్లం నీళ్లు అని వాడం. అయితే లోకంలో మనకు కనిపించే స్థావర జంగమాలలో చెట్టైనా, పక్షి అయినా, పులైనా, మనిషి అయినా, గొంగళి పురుగైనా, దోమైనా ప్రకృతి జీవుల కలయికలే. కానీ వాటిని చూసినప్పుడు చెట్టు, పక్షి, పులి, మనిషి, గొంగళి పురుగు, దోమ అని పిలుస్తాం. కానీ ప్రకృతి పురుషుల కలయిక అని అనం మనం. చాలా బాగా అర్థమైంది. బెల్లం ఎక్కువ వేసి చేసినా, నల్ల బెల్లం వేసినా, ఎర్ర బెల్లం వేసినా పానకం అంటామే కానీ బెల్లం నీళ్ళు అనం సాధారణంగా. కానీ నిజానికి అవి బెల్లం నీళ్లు కలిపిన ద్రవ్యమేది. రైట్. అదేవిధంగా మన చుట్టూ ఉండే స్థావర జంగమాలని ప్రకృతి జీవుల కలయికలే అని తెలుసుకో అంటున్నాడు కృష్ణుడు అర్జునుడితో. ఈ ఉదాహరణ బాగుంది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రయత్నం చేసి పానకంలో ఉండే బెల్లాన్ని వేరు చేసి గ్రహించగలం. అలాగే తగిన సాధన చేసిన వారు ప్రకృతి వియుక్త ఆత్మని అనుభవించగలరు. సరిగ్గా చెప్పావు. కానీ ఒక అనుమానం అండి. స్థావరాలు అంటే చెట్టు, లత వంటివన్నీ అని మీరు అన్నారు. రాయి, రప్ప, గడ్డి, గాదర కూడా స్థావరాలే అవుతాయి కదా. అయితే అప్పుడు ఈ ప్రపంచంలో కనిపించిన ఏ వస్తువైనా ప్రకృతి పురుషుల కలయికే అన్నప్పుడు రాయి, రప్పల్లో కూడా జీవుడు ఉండాలిగా. అంటే జీవుడు లేని వస్తువు ఉండదు అని అర్థం అవదా? శ్లోకంలో యావత్ సంజాయితే కించిత్ సత్వం అన్నారు. సత్వం అంటే జంతువు అనే సాధారణమైన అర్థం. జీవమున్న ప్రతి వస్తువుని సత్వం అని అనవచ్చు. నిర్జీవమైన వస్తువుని జంతువు లేదా సత్వం అనడం అలవాట్లో లేదు. సత్వం అంటే జంతువు అని తెలుగు అనువాదం కాకుండా సత్త కలిగిన ప్రతి వస్తువు అని అర్థం చెప్పుకోకూడదా? అలాంటి ప్రయత్నాలు చేసేవారు ఉండొచ్చు, కానీ కుదరదు. ప్రకృతి వియుక్త ఆత్మకి సత్త ఉన్నదా? లేదంటే కుదరదు. శుద్ధాత్మ గురించి స్పష్టంగా వేదాంతంలో చెప్తూనే ఉన్నారు కనుక ఉన్నదంటే క్షేత్రజ్ఞ సంయోగం కుదరనట్లే కదా. అందుచేత శ్లోకంలో ఉన్న సత్వం అన్న పదానికి జంతువు, సజీవ వస్తువు అనే అర్థం చెప్పుకోవాలి తప్ప సత్త కలిగిన ప్రతి వస్తువు అని అర్థం చెప్పుకొని జీవుడు లేని వస్తువు ఉండదు అనే అర్థాన్ని బలవంతంగా లాగడం సరికాదు, పనికిరాదు. ఓహో, ఉపాసనలు చేసేవారికి అంటే సర్వ వస్తువుల యందు క్షేత్రజ్ఞ వివేకం విడివిడిగా చూడడం అనే ప్రయత్నం చేసేవారికి ఈ స్పష్టత చాలా అవసరం. ఏ వస్తువులో జీవుణ్ణి, క్షేత్రజ్ఞుణ్ణి భావించాలో, ఎందులో భావించవలసిన అవసరం లేదో. అన్నింటిలోనూ జీవుడు ఉన్నాడని భావిస్తే తప్పేమిటండి? వేదాంతం నిర్దేశించిన పద్ధతిలో ఉపాసన చేయని వారికి, అంటే వేదాంతం నిర్దేశించని పద్ధతిలో ఉపాసన చేసేవారికి ఆ వేదాంతమే నిర్దేశించిన ఫలాలు వస్తాయని ఎలా భావించగలం? అవును, నిజమే. ఇక ఉపాసనా విధానాన్ని వివరించండి. వరుసగా ఉన్న శ్లోకాలు అవే. 28వ శ్లోకం చూడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంతం యపశ్యతి సపశ్యతి. అన్వయం: సర్వేషు భూతేషు పరమేశ్వరం తిష్టంతం సమం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి సహ పశ్యతి. తాత్పర్యం: సమస్తమైన ప్రాణులయందు నియమిస్తున్నవాడే ఉన్న ఆత్మను సమానముగాను, దేహం నశించినా తాను నశించని దానిగాను ఎవరు తెలుసుకుంటారో వారే సరైన విధంగా తెలుసుకొనినవారు. ఇంకొంచెం సులభంగా చెప్పండి. ఏ క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడైనా ఒకే విధమైన ఆకారం కలిగి ఉంటాడు అని తాత్పర్యం ప్రధానంగా. సర్వేషు భూతేషు అంటే అన్ని క్షేత్రములలో అనా? అవును, క్షేత్రం అంటే శరీరం అని అర్థం ఇక్కడ. ఏ దేహంలో ఉన్న క్షేత్రజ్ఞుడైనా, జీవుడైనా ఆ క్షేత్రానికి దేహేంద్రియ మనసులకు ఈశ్వరుడే. ఏ దేహమైనా నశించేదే,
ఏ క్షేత్రజ్ఞుడైనా నశించనివాడే. 3 విషయాలన్నమాట తెలుసుకోవాల్సినవి. 1, ఆత్మలన్నీ దేహములలోనూ ఒకే ఆకారం కలిగి ఉంటాయి. 2, తమ తమ దేహేంద్రియాల్ని నియమిస్తాయి. 3, దేహం నశించినా అవి నశించవు. అంతేనా? అంతే. ఇలా క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి విడదీసి నిరూపించుకుంటూ ఉండాలి. అలా చూడలేని వారి చూపు కానట్లే. అదేం? తెల్లటి శంఖాన్ని చూస్తూ పచ్చగా ఉన్నదది అని అనుకునేవాడి చూపులో లోపం ఉన్నట్టే కదా. అది చూపు అవ్వదు కదా. అలాగే క్షేత్రజ్ఞుల సంయోగము ఈ సమస్త ప్రాణులు అని గ్రహించలేని వారి గ్రహింపును ఒక గ్రహింపుగా మనము స్వీకరించలేం కదా. భూతేషు అని శ్లోకంలో ఉన్న దానిని ప్రాణులయందు అని అర్థం చెప్తున్నారు, కానీ భూ సత్తాయాం అనే అర్థాన్ని తీసుకుని సత్త కలిగిన అన్ని వస్తువులయందు క్షేత్రజ్ఞులు ఉంటారని అర్థం వచ్చేట్లు మీరు చెప్పడం లేదని గమనించానండి. ఇక్కడ భూత పదానికి సత్త కలిగిన ప్రతి వస్తువు అనే అర్థమే తీసుకొనవలసి ఉంటే శ్లోకం అలా ఉండనక్కర్లేదు. సమస్తమందు అనే అర్థం వచ్చేట్లు ఉంటే చాలు. సత్తలేని వస్తువు ఉండనే ఉండదు కదా. ఉండని వస్తువునే కదా సత్తలేనిదంటాము. అందుచేత సత్త కలిగిన ప్రతి వస్తువు అని అనడం వృధా. ఇక్కడ సర్వేషు భూతేషు అని, దీని ముందరి శ్లోకంలో యావత్ సంజాయితే కించిత్ సత్వం అని ప్రత్యేకించి పదాలు వేయడం సాభిప్రాయమే. ఏంటి అభిప్రాయం? మనకు కనిపిస్తున్న అనేకమైన వస్తువులలో జంతువులు ప్రాణులు అయినవన్నీ, అంటే జీవలక్షణములు ఉన్నవన్నీ క్షేత్రజ్ఞ సంయోగములే అని అభిప్రాయం. అంతే తప్ప ప్రతి వస్తువు క్షేత్రజ్ఞ సంయోగమని చెప్పడం కానీ, క్షేత్రజ్ఞుడు లేని ప్రదేశం ఉండదని చెప్పడం కానీ ఇక్కడ అభిప్రాయం కాదు. సరే, తర్వాత ఉపాసన చెప్పండి. 29వ శ్లోకం చూడు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహినస్త్యాత్మన ఆత్మానం తతో యాతి పరాంగతిం. అన్వయం: సర్వత్ర సమవస్థితం ఈశ్వరం సమం పశ్యన్ ఆత్మన ఆత్మానం నహినస్తి తథా పరాంగతిం యాతి. తాత్పర్యం: దేవాది సమస్త దేహములలోనూ ఉన్న ఈశ్వరుడైన జీవుని సమానాకారంగా మనసా తెలుసుకొనినవాడు తన ఆత్మను చెడనివ్వడు, ఉత్తమ గతిని పొందును. సమం సర్వేషు భూతేషు శ్లోకంలో చెప్పిన ఉపాసనే కదా ఇందులో కూడా చెప్పారు. ప్రాధాన్యతని నొక్కి చెప్పడానికి తిరిగి చెప్పారని మనం గ్రహించాలి. ఈ శ్లోకంలో చెప్పిన సమం, ఈశ్వరం, అవినశ్యంతం అనే మూడింటిలోనూ సమం అనే దానికి ప్రాధాన్యతనిస్తూ చెప్పారు ఈ శ్లోకంలో. అంతేకాకుండా ఈ శ్లోకపు 2వ భాగంలో క్రొత్త ఉపాసన చెప్తూ దానికి ఆధారంగా మళ్ళా సమం అని అన్నారు. ఏంటా ఉపాసన? క్షేత్రజ్ఞులలో మొదటిది సంసారహేతువని, 2వది మోక్షహేతువని అనుసంధానం చెయ్యాలి. అంటే క్షేత్ర ఆకార దర్శనం సంసారహేతువని, క్షేత్రజ్ఞ ఆకార దర్శనం మోక్షహేతువని మాటిమాటికి గుర్తుంచుకుంటూ ఉండాలి. ఎలా? మనసుతోటే అని కూడా ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. ఉపాసనకి మనస్సే ఆలంబనం అని తెలియపరుస్తున్నారు. మనస్సుని నశింపచేస్తేనే మోక్షం అనే భావన కలవారికి ఇదొక కనువిప్పు. బంధమోక్షాలకి కారణం మనస్సే కనుక ఆ మనసుతో వివిధ ఆకారాలతో ఉన్న క్షేత్రాన్ని కాకుండా సమానాకారం గల క్షేత్రజ్ఞుని అనుసంధానం చేసుకోండి, అది ఉపాసన అంటూ 28వ శ్లోకం కన్నా విలక్షణమైన విషయాన్నే 29వ శ్లోకంలో చెప్తున్నారు. బాగుంది. ఈ శ్లోకంలో వచ్చిన సర్వత్రా అన్న పదానికి దేవాది సమస్త దేహములందు అన్న అర్థం ఎలా చెప్తారు? సర్వ శబ్ద నిర్వచనాన్ని ఎలా కుదిస్తారు? ప్రకరణాన్ని అనుసరించి కుదించక తప్పదు. వెనుక 2 శ్లోకాల్లోనూ యావత్ సంజాయితే కించిత్ సత్వం అని, సర్వేషు భూతేషు అని ప్రాణలక్షణాలున్న వాటిని నిర్దేశించి, ఇక్కడ హఠాత్తుగా సమస్తమందు అని తద్విరుద్ధంగా అనరు కదా. అందుచేత ఇక్కడ సర్వత్రా అంటే దేవాది సమస్త దేహములయందు అనే అర్థం. అవును, నిజమే. అంతరా క్షేత్రజ్ఞుడు ఉంటాడని చెప్పదలిస్తే ఈ శ్లోకంలో వాడిన సర్వత్రా పదాన్ని 27, 28 శ్లోకాల్లోనే వాడి ఉండేవారు. బాగుంది. తర్వాత ఉపాసన మనం రేపు చెప్పుకుందాం. 30వ శ్లోకాన్ని రేపు చదువుకుందాం. భగవద్గీతలోని 13వ అధ్యాయంలో మనం 29 శ్లోకాలు తెలుసుకున్నాం. 4899 ప్రశ్నలు మనం పూర్తి చేసుకున్నాం.
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరः కాంతిమత్యాం ప్రసోతాయ యతిరాజాయ మంగళం.